హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు పిఎఫ్ పోర్టల్‌లోకి లాగిన్ అవుతుంటే మీకు ఇలా అయితే వస్తుందా? యువర్ పాస్వర్డ్ ఈస్ ఎక్స్‌పైర్డ్ కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి. సో ఇది ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అయ్యారో ఆ పాస్వర్డ్ అనేది ఎక్స్‌పైర్ అయ్యింది. కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే ఇప్పుడు పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అయ్యారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ దాని కింద వచ్చేసి ఒక కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఈ పాస్వర్డ్ ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉండాలి, రిమైనింగ్ స్మాల్ లో ఉండొచ్చు అండ్ లాస్ట్ లో నంబర్లు అయితే ఉండాలి. సో మీకు ఎగ్జాంపుల్ గా పాస్వర్డ్ ఎలా అయితే ఉండాలో మీకు ఇక్కడైతే ఇచ్చాను. సో ఈ ఫార్మాట్ లో అయితే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. అండ్ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ అదే పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని టిక్ చేసుకొని ఇక్కడ కింద గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్ గా చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఏదైతే ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేశానో అదే పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవుతున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి మీ పిఎఫ్ అమౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు పిఎఫ్ అమౌంట్ అనేది ఎలా అప్లై చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియోని చూసి మీరు మొబైల్లో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. విత్ ఇన్ 4 days లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో క్రియేట్ అవుతుంది. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేసి చూడండి. సో అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం కానీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ మీరు కేవైసీకి అయితే అప్లై చేయాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో అది ఎలానో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేసి చూడండి. మరిన్ని పిఎఫ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.